ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 18వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాము. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. మీ మీదికి లేచువారి కంటే దేవుడు ఎత్తుగా హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనం హెచ్చింపబడాలన్నా తగ్గింపబడాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది. కనుక ఎవరైతే దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. అహంకారులను గర్విష్ఠులను ఆయన తగ్గిస్తాడు. కానీ ఎవరైతే దీనత్వం కలిగి ఆయన మాటకు లోబడి జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. మిమ్మల్ని ఎవరైతే తగ్గించాలని అనుకుంటున్నారో వారి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. యోసేపు జీవితంలో శ్రేష్టమైన దర్శనాలు కలిగినప్పుడు అన్నలు ద్వేషించి తగ్గించాలని చెప్పి బానిస కింద అమ్మినప్పుడు దేవుడు అన్నల ముందు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచారు. మన జీవితంలో కూడా అటువంటి శ్రేష్టమైన స్థితి కావాలంటే దేవునికి లోబడే వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, ఆయనకి విధేయులుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని అనుగ్రహిస్తారు. కనుక దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన కలుగు చేసే ఉన్నతమైన స్థితిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు శ్రేష్టమైన స్థితిని దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని తగ్గించే వారి ముందు నువ్వు హెచ్చించే దేవుడవు, నువ్వు కృప కలిగిన దేవుడవు. నీలోనే దేవా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి ఉందని గ్రహించుకొని ఎవరైతే నీ యొక్క బలిష్టమైన చేతి క్రింద దేవుని మనసు కలిగి ఉంటారో వారిని తగిన కాలం ముందు హెచ్చించే దేవుడు కనుక దేవా, ఆ రీతిగా దీనత్వం కలిగిన వారుగా ఉంటూ హెచ్చింపబడి శ్రేష్టమైన స్థితిలో ఉండడానికి కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.